నిన్న మొన్న చూసినాం కదా, గ్యాస్ బండలు ఎత్తుకొని ఉరుకుతున్నారు జనాలు. యుద్ధం చేయబట్టి వంట గ్యాస్ సప్లై లేక జనం సతమతం అవుతున్నారు. హోటళ్ళల్లా, హాస్టళ్ళల్లా అన్నీ అవన్నీ మూతపడుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. ఇట్లనే గ్యాస్ దొరకని కాలం వస్తే పొయ్యి వెలిగిచ్చే దిక్కు లేకుండా అవుతుంది దేశంలో. అందుకే మన ప్రధానమంత్రి మోడీ సారు దేశ పబ్లిక్ తిప్పల కాకుండా గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. రోమన్ సామ్రాజ్యం దలగబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించిండట అని ఇన్నాం గాని చూడలేదు. కానీ గసొంటి పనిని చూసే భాగ్యం కలిగించినట్టే చేస్తున్నాడు మన ప్రధానమంత్రి మోడీ సారు. దేశంలో వంట గ్యాస్ కోసం పబ్లిక్ తాంటాలు వాడుతుంటే నరేంద్ర మోడీ సారు మాత్రము అస్సాం రాష్ట్రంలో ఓ పెద్ద షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసేటానికి గైహతికి పోయిండు. అక్కడున్న ఏక్తా షాపింగ్ మాల్ కు రిబ్బన కటింగ్ చేసి బ్రహ్మాండంగా షురు చేయబోతున్నాడు. అబ్బా, ఎంత గొప్ప పని చేస్తున్నాడు కదా మోడీ సారు. ఇంతటితో మన దేశంలో గ్యాస్ కష్టాలు తీరుడు ఖాయం అని అనుకునేరు. ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు గ్యాస్ దొరుకుడుకు దొరకకపోవుడుకు సంబంధమే లేదు. మరి అట్లయితే ఏక్తా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు ఎందుకు చేస్తున్నట్టు అంటారా? దాన్నే దేశం దలగబడుతుంటే ఫిడేలు వాయించుడు అంటారన్నట్టు. అయ్యో, దేశంలో గ్యాస్ కొరత వచ్చింది, కుర్చీలో కూర్చొని దరిద్రమైన నిర్ణయాలు తీసుకున్నడుతోని ఇసోంటి గతి దేశానికి వచ్చింది అనేది పబ్లిక్ కు తెలియకుండా ఇట్లా కవరింగ్ ఇస్తున్నాడు అన్నట్టు. ఏందో ఏమో గొప్ప గొప్ప నాయకులు చేసే పనులు అస్సలు అర్థం కావు. వాళ్ళు దేశం కోసం పని చేస్తున్నారో లేక దేశం కోసం పని చేయిస్తున్నారో తెలుస్తలేదు. ఏందో ఏమో పోన్రే, ఈ మోడీ సార్ చేసే పనులు ఊహాతీతంగానే ఉంటాయి కదా.